ఈ వీడియోలో సెక్షన్ ప్లేన్ ఇంక్లైన్ టు హెచ్పి. సో ఇక్కడ సెక్షన్ వచ్చేసేసి ఇంక్లైన్డ్ టు హెచ్పి అనుకుంది. సో ఇక్కడ స్క్వేర్ పిరమిడ్ ఇచ్చారు. సో ఏ స్క్వేర్ పిరమిడ్ ఆఫ్ బేస్ 45 mm and axis 60 mm. So base is 45, axis is 60, is resting on its base in the HP. So again is resting on its base in the HP. So base HP మీద ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఒక ట్రయాంగిల్, సిన్స్ ఇట్స్ ఎ పిరమిడ్. టాప్ వ్యూ నుంచి చూస్తే స్క్వేర్ షేప్ కనపడుతుంది. సో స్క్వేర్ షేప్ యొక్క సైడ్స్ ఇచ్చేసారు 45 mm, యాక్సిస్ సైడ్ కూడా 60 mm ఇచ్చేసారు. అండ్ విత్ సైడ్ ఆఫ్ ద బేస్ ఈస్ ప్యారలల్ టు VP అన్నారు. ఇక్కడ మనకి బేస్ అనేది VPకి ప్యారలల్ ఉంది. అంటే మనము టాప్ వ్యూ లో స్క్వేర్ డ్రా చేసేటప్పుడు XY లైన్ కి ప్యారలల్ గా ఒక బేస్ ని ప్లేస్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ లో ఎప్పిస్తారంటే డయాగ్నల్స్ ఆఫ్ ద స్క్వేర్ పిరమిడ్ ఈజ్ ప్యారలల్ టు VP అంటారు. సో అలాంటప్పుడు మనం కొంచెం ఇట్లా టిల్ట్ చేసేసేసి డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు బేస్ ప్యారలల్ టు VP ఇచ్చారు. సో ప్యారలల్ గా ఉండేటట్టు డ్రా చేద్దాం. నెక్స్ట్ డ్రా ఇట్స్ సెక్షనల్ వ్యూస్ అండ్ ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్. సో సెక్షనల్ వ్యూస్ అంటే ఫ్రంట్ వ్యూ లో టాప్ వ్యూ లో సెక్షనల్ వ్యూస్ డ్రా చేయాలి. అదే విధంగా దీని యొక్క ట్రూ షేప్ కూడా డ్రా చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP. సో ఒక సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP అంటే VP కి పర్పెండిక్యులర్ గా ఒక సెక్షన్ ప్లేన్ కట్ అవుతుంది. ఆ సెక్షనల్ ప్లేన్ వచ్చేసేసి బైసెక్టింగ్ ద యాక్సిస్ ఇంక్లైన్డ్ అట్ 60 degrees టు ద HP అన్నారు. సో సేమ్ ఎక్కడైతే VP కి పర్పెండిక్యులర్ గా సెక్షన్ ప్లేన్ కట్ అవుతుందో ఆ సెక్షనల్ ప్లేన్ HP కి 60 degrees ఇంక్లైన్ అయిందండి. సో ఈ విధంగా ఇప్పుడు 3D మోడల్ తీసుకున్నామంటే, సో స్క్వేర్ పిరమిడ్ ఉంది మన దగ్గర. ఈ స్క్వేర్ పిరమిడ్ యొక్క ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది, టాప్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది జనరల్. బట్ మనకి సెక్షన్ తో కట్ అయినప్పుడు ఏమైతుందంటే సెక్షన్ ప్లేన్ ప్యారలల్ గా ఉండాలి, పర్పెండిక్యులర్ గా VPకి ఉండాలి. అదే విధంగా 60 degrees ఇంక్లినేషన్ తో ఉండాలి, హెచ్పికి ఇంక్లినేషన్ తో ఉండాలి. అంటే నథింగ్ బట్ మనకి ఫ్రంట్ వ్యూ డ్రా చేసేటప్పుడు XY లైన్ కి పర్పెండిక్యులర్ ఒక 60 degrees లైన్. సో దాని ప్లేన్ ఆ విధంగా కట్ చేస్తే ఫ్రంట్ వ్యూ లో షేప్ ఈ విధంగా ఉంటుంది, టాప్ వ్యూ లో సెక్షన్ ఈ విధంగా కనపడుతుంది. సో ఈ సెక్షన్స్ ని మనం డ్రా చేయాలి. ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్ కూడా డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ XY లైన్ డ్రా చేసుకుంటాం. XY లైన్ ని డ్రా చేసుకొని XY పాయింట్స్ ని మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత స్క్వేర్ డ్రా చేద్దాం. సో స్క్వేర్ 45 mm క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి ఆ 45 mm డిస్టెన్స్ పెట్టుకొని ఒక స్క్వేర్ డ్రా చేసేస్తాం. స్క్వేర్ డ్రా చేసిన తర్వాత డైమెన్షన్స్ ని మార్క్ చేస్తాం స్క్వేర్. తర్వాత స్క్వేర్ యొక్క పాయింట్స్ ని మెన్షన్ చేస్తాం. ఈచ్ స్క్వేర్ బేస్ ఒకటే ఉంటుంది కాబట్టి సిన్స్ ఇట్స్ ఎ పిరమిడ్, టాప్ వ్యూ లో మనకి అపెక్స్ పాయింట్ ఉంటుంది కాబట్టి బేస్ లో ABCD పాయింట్స్ మార్క్ చేస్తాం. A పాయింట్, B పాయింట్, C పాయింట్, D పాయింట్ మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఈ స్క్వేర్ కి మనము సెంటర్ ని కూడా ఐడెంటిఫై చేయాలి. సో స్క్వేర్ కి సెంటర్ ని ఐడెంటిఫై చేయాలంటే డయాగ్నల్స్ ని జాయిన్ చేస్తే సెంటర్ వచ్చేస్తుంది. ఆ సెంటర్ పాయింట్ ని O అండ్ A మార్క్ చేద్దాం. తర్వాత సో ఇప్పుడు మనకి టాప్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయడానికి ఏం చేయాలి? ఈచ్ పీస్ ని మనము ప్రొజెక్ట్ చేయాలి, XY లైన్ కి ప్రొజెక్ట్ చేయాలి. సో ఏ పాయింట్ ని ప్రొజెక్ట్ చేస్తాం. AB ఒకటే లైన్ లో ఉంది కాబట్టి ఒక సింగిల్ లైన్ డ్రా చేద్దాం. సిమిలర్ గా CD కూడా ఒకటే లైన్ లో ఉంది కాబట్టి ఒక సింగిల్ లైన్ డ్రా చేద్దాం. సో ముందుగా ఏ పాయింట్ ని ప్రొజెక్ట్ చేస్తే మనకు A', B' పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ O దగ్గర నుంచి ప్రొజెక్ట్ చేస్తాము XY లైన్. అదే విధంగా CD దగ్గర నుంచి కూడా ఒక లైన్ ప్రొజెక్ట్ చేస్తే C', D' అనే పాయింట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ పిరమిడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ O పాయింట్ దగ్గరికి డాఫ్టర్ ని ప్లేస్ చేసి పిరమిడ్ యొక్క యాక్సిస్ 60 mm అని ఇచ్చారు క్వశ్చన్ లో, ఆ 60 mm ని మార్క్ చేస్తాం. సో 60 mm లైన్ డ్రా చేసి O' అని పాయింట్ ఇచ్చేసేసి దానికి డైమెన్షన్స్ 60 mm ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేటర్స్ ని డ్రా చేసుకోవాలి. అంటే మనకి ట్రయాంగిల్ షేప్ కనిపించడానికి జనరేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ O' నుంచి C', D' కి ఒక లైన్ జాయిన్ చేస్తాం. O' నుంచి A', B' కి ఇంకొక లైన్ జాయిన్ చేస్తాం. ఆల్రెడీ A', B' టు C', D' లైన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లో కనపడుతుంది. ఇప్పుడు సెక్షనల్ ప్లేన్ కట్ చేయాలి. సో సెక్షనల్ ప్లేన్ కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలి? ద సెక్షనల్ ప్లేన్ కూడా కట్ బై సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP బైసెక్టింగ్ ద యాక్సిస్ అన్నారు క్వశ్చన్ లో. సో బైసెక్టింగ్ ద యాక్సిస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక 60 degrees లైన్ తీసుకొని 60 degrees ని డ్రాఫ్టర్ మీద ప్లేస్ చేసి బైసెక్టింగ్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సెంటర్ లో వెళ్తుంది ప్లేను. సో 60 లో సెంటర్ 30 mm. సో 30 mm పాయింట్ మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసిన పాయింట్ దగ్గర పైకి ఒక లైన్ కిందికి ఒక లైన్ డ్రా చేసామంటే అది
60 degrees ఆల్రెడీ డ్రాఫ్టర్ మీద ప్లేస్ చేశాం కాబట్టి ఆ కట్ అయ్యే సెక్షనల్ ప్లేన్ వచ్చేసి 60 degrees ఉంటుంది. 60 degrees లైన్ డ్రా చేసిన తర్వాత దాన్ని విటి అని మార్క్ చేద్దాం. విటి అని మార్క్ చేసిన తర్వాత 60 degrees యాంగిల్స్ తర్వాత డైమెన్షన్స్ కూడా మార్క్ చేయాలి. సో ఇప్పుడు సెక్షనల్ ప్లేన్ కట్ అయిన ఎక్కడెక్కడైతే కట్ అయిందో, సో ఎక్కడెక్కడ కట్ అవుతుందంటే ఫస్ట్ బేస్ మీద కట్ అవుతుంది. ఏబిసిడి అనే బేస్ మీద ఫస్ట్ కట్ అవుతుంది. సో కట్ అయి ఎక్కడ కట్ అవుతుంది అంటే 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. డెఫినెట్ గా సెక్షనల్ ప్లేన్ మనకి ఇందాక 3D మోడల్ లో చూసాము 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది. సో 2 పాయింట్స్ ని పి డాష్ క్యూ డాష్. అదే విధంగా జనరేటర్ దగ్గరకు వస్తాం. జనరేటర్ దగ్గర మీదకి వచ్చినప్పుడు కూడా 2 జనరేటర్స్ కట్ అవుతాయి. ఎందుకంటే మనకు ఈ టాప్ పోర్షన్ అంతా లెఫ్ట్ ఓవర్ అయిపోతుంది కాబట్టి 2 పాయింట్స్ దగ్గర ఖచ్చితంగా కట్ అయింది. సో దానిని మనము ఆర్ డాష్ ఎస్ డాష్ అని చెప్పేసి మార్క్ చేస్తాం. సో ఇక్కడతో మనకి సెక్షనల్ ప్లేన్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ సెక్షనల్ ప్లేన్ ని మనము టాప్ వ్యూ లోకి ప్రొజెక్ట్ చేసి, సో టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి సెక్షన్ వ్యూ ఎలా ఉందో కూడా డ్రా చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే పి డాష్ క్యూ డాష్ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ప్రొజెక్టర్ ని డ్రా చేస్తే ఆ ప్రొజెక్టర్ వచ్చేసేసి అంటే నథింగ్ బట్ ఒక కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేస్తే ఏఓ అనే లైన్ మీద డయాగ్నల్ మీద అలాగే బిఓ అనే లైన్ మీద కట్ అవుతుంది. ఏఓ లైన్ మీద కట్ అయ్యే పాయింట్ ని పి అని, బిఓ లైన్ మీద కట్ అయ్యే పాయింట్ ని క్యూ అని మార్క్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఆర్ డాష్ ఎస్ డాష్ అనే పాయింట్ దగ్గర నుంచి కూడా ఒక కన్స్ట్రక్షన్ లైన్ ని డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు అది డిఓ అనే లైన్ మీద ఒక పాయింట్, ఎస్ సిఓ అనే లైన్ పాయింట్ మీద ఆర్ దగ్గర కట్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ ని మార్క్ చేస్తాం. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు డయాగ్నల్స్ అవసరం లేదు కాబట్టి డయాగ్నల్స్ ని తీసేస్తాం. తర్వాత పాయింట్స్ హైలైట్ చేసుకొని ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తా మనము ఒక కట్ సెక్షనల్ వ్యూ ని కనపడుతుంది. సెక్షనల్ వ్యూ ఎక్కడైతే ఈ పిక్యూఆర్ఎస్ ని ఈ లైన్స్ అన్నింటినీ జాయిన్ చేసామంటే ఇది మనకి స్క్వేర్ షేప్ ఉండదు. ఆబ్వియస్లీ క్వాడ్రిలేటరల్ షేప్ ఇంకొక షేప్ ఉంటుంది. సో ఈ లైన్స్ ని జాయిన్ చేద్దాం. పి టు క్యూ, క్యూ టు ఆర్, ఆర్ టు ఎస్, ఎస్ టు పి. జాయిన్ చేసిన తర్వాత దీన్ని సెక్షనింగ్ చేశారు. సో సెక్షనింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి టాప్ వ్యూ లో ఏవేవైతే అవుటర్ సెక్షన్స్ కనపడతాయో ఆ సెక్షన్స్ అన్నిటిని క్లియర్ గా హైలైట్ చేస్తాం. ఇది టాప్ వ్యూ లో సెక్షన్ కనపడి. సో క్వశ్చన్ లో ఇచ్చిన ప్రకారం సెక్షనల్ డ్రాయిడ్ సెక్షనల్ వ్యూస్. సో సెక్షనల్ వ్యూస్ టాప్ వ్యూ లో సెక్షనల్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్ అంటున్నారు. సో ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్ మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి సెక్షనల్ ప్లేన్ కట్ అయిందో ఆ సెక్షనల్ ప్లేన్ కి రెఫరెన్స్ గా డ్రా చేసుకో. సో సెక్షనల్ ప్లేన్ కి ప్యారల్ గా వీటి లైన్ కి ప్యారల్ గా డ్రాఫ్టర్ ని ప్లేస్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేసి X1 Y1 అనే లైన్ ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పి డాష్ క్యూ డాష్ పాయింట్స్ దగ్గర ఒక పర్పెండికులర్ లైన్, ఆర్ డాష్ ఎస్ డాష్ పాయింట్స్ దగ్గర ఒక పర్పెండికులర్ లైన్. ఈ పర్పెండికులర్ లైన్ XY లైన్ కి పర్పెండికులర్ గా ఉండాలి. డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రూ షేప్ వస్తుంది. సో ట్రూ షేప్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలంటే కంపాస్ తీసుకొని టీ డాష్ పి పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి ఈ డిస్టెన్స్ ని మెజర్ చేసుకొని తర్వాత XY లైన్ దగ్గర ఈ రెడ్ మార్క్స్ దగ్గర పాయింట్ లొకేట్ చేస్తే P1 వచ్చేది. అదే విధంగా P నుంచి Q కి డిస్టెన్స్ మెజర్ చేసి సేమ్ XY లైన్ పాయింట్ దగ్గర ఫస్ట్ రెడ్ పాయింట్ దగ్గర మెన్షన్ చేస్తే మనకి Q డాష్ పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా XY లైన్ మీద RS లొకేట్ చేయాలి. సో RS లొకేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ XY లైన్ మీదకి కంపాస్ తీసుకొచ్చి ఈ రెడ్ పాయింట్ దగ్గర నుంచి ఎస్ అనే పాయింట్ దగ్గరికి కంపాస్ మెజర్ చేసి సేమ్ X1 Y1 లైన్ దగ్గరికి వెళ్ళి S1 అనే పాయింట్ ని ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ స్టెప్ సేమ్ ఆర్ ని డిస్టెన్స్ ని మెజర్ చేసి
XY లైన్ దగ్గరకు వచ్చేసి R1 అనే పాయింట్ ని మార్క్ చేస్తాం. నెక్స్ట్ P1 టు S1 S1 టు R1 R1 టు Q1 Q1 టు P1 ని లైన్స్ జాయిన్ చేసి ఈ లైన్స్ యొక్క ఫిగర్ ని సెక్షనింగ్ చేసామంటే మనకి ట్రూ షేప్ ఆఫ్ ద స్క్వేర్ పిరమిడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ లో కూడా మనం సెక్షన్ ని హైలైట్ చేయాలి కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాం అంటే P డాష్ Q డాష్ నుంచి C డాష్ D డాష్ నుంచి R డాష్ S డాష్ వరకు హైలైట్ చేస్తున్నాం. ఈవెన్ కావాలంటే ఆ సెక్షనల్ ప్లేన్ ని కూడా హైలైట్ చేస్తాం. సో ఇది మన ఫైనల్ ఫిగర్. సో స్క్వేర్ పిరమిడ్ 60 degrees ఇంక్లైన్ అయిన ప్లేన్ కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ.